హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. ఈ యొక్క వెదర్ అప్డేట్‌లో ఏ ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ, మరియు ఆరెంజ్ అలర్ట్‌ను ఏ ఏ జిల్లాలకు జారీ చేసింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ వర్షాలు ఎందుచేత కురవబోతున్నాయి, పూర్తి వివరాలు వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు నుంచి రానున్నటువంటి 3 రోజుల పాటు వాతావరణం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. వెదర్‌కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనుక చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అక్టోబర్ 27న ఏపీలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ వచ్చేసి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరు, అనకాపల్లి జిల్లాలలో, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు యెల్లో అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ 3 జిల్లాలలోనూ ఈ యొక్క భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తీవ్ర వాయుగుండం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. ప్రస్తుతం ఈ వాయుగుండం కాకినాడకు ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తాజా బులెటిన్‌లో ప్రకటించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మోందా తుఫాన్ మొదటి 2 రోజులు మనకు రెడ్ అలర్ట్‌ని తప్పనిసరి చేశారు. ఇక రానున్నటువంటి మొత్తంగా మనకు ఏపీ, ఒడిస్సా మధ్య ఈ యొక్క వాయుగుండం కదలికలపై ప్రస్తుతానికి ఒక స్పష్టత అయితే వచ్చింది. ముఖ్యంగా ఈ యొక్క తుఫాను ప్రభావంతో ఏదైతే మనకు నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, ప్రకాశం, బాపట్ల, తిరుపతి ఈ జిల్లాలలో అత్యధికంగా ఎక్కువ 22 సెంటీమీటర్ల కంటే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఇది 28వ తేదీన తీవ్ర తుఫానుగా మారి ప్రభావంతో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక 10 జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్‌ను కూడా జారీ చేసింది. కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కడప జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. ఇక అల్లూరి, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక్కడి నుంచి మనకు భారీ వర్షాలైతే కురుస్తాయి. గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని, రాబోయే 3 రోజుల పాటు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సేఫ్‌గా చేయాలనేసి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములను కూడా సిద్ధం చేసింది వాతావరణ శాఖ. అలర్ట్‌తో సీఎం కంట్రోల్ రూమ్ నుంచి డైరెక్ట్‌గా ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏపీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు 28, 29, 27 తారీఖులలో సెలవులను కూడా ప్రకటించింది వాతావరణ శాఖ. ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఇప్పుడే మనకు సెలవులను కూడా స్కూల్స్‌కు ప్రకటించడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు 27, 28, 29 తేదీల్లో సెలవులు ఇవ్వడం జరిగింది. అలాగే తూర్పుగోదావరి, అన్నమయ్య జిల్లాలలో ఈ నెల 27, 28 తారీఖున సెలవులు ప్రకటించారు. మరిన్ని రానున్నటువంటి ఈ యొక్క వర్షాల ప్రభావిత ప్రాంతాలను బట్టి ఆయా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో ఉన్న కలెక్టర్లు అయితే తగిన నిర్ణయం తీసుకొని సెలవులను కూడా మంజూరు చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మోందా తుఫాను గడిచినటువంటి 5 ఏళ్లలో ఇదే
భయంకరమైనటువంటి పెద్ద తుఫాను కావడంతో, ఈ సంవత్సరం వచ్చినటువంటి పెద్ద తుఫానుగా దీన్ని పరిగణించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా పశువుల కాపరులు గానీ, వేటకు వెళ్లి చేపల వేటకు వెళ్ళే జాలర్లు గానీ, ఎవరు కూడా ఆరు బయట గానీ, వేటకు గానీ వెళ్ళకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ యొక్క తుఫాను ప్రభావంతో తెలంగాణలో కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలోని మనకు పలుచోట్ల ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో ఈ యొక్క ప్రవేశించినటువంటి నేపథ్యంలో ఈ ఈ యొక్క జిల్లాలకు మొత్తంగా మనకు ఈ 5 జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో 30-40 కిలోమీటర్ల వేగంతో కలిగిన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా భూపాలపల్లి, మలుగు, భద్రాద్రి, ఖమ్మంతో పాటు మహబూబాబాద్ జిల్లాలలో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మనకు ఈ యొక్క వర్షాలు కురిసే సమయంలో కూడా మనకు ట్రాఫిక్ జామ్స్ ఇలాంటివి కూడా కాకుండా జాగ్రత్త పడాలని అధికారులు ముఖ్యంగా అవసరమైతేనే బయటికి వెళ్ళాలని, లేదంటే ఎక్కడ వారు అక్కడే ఇళ్లలోనే తగు జాగ్రత్తలతో ఉండాలని మనకు ప్రభుత్వాలు కూడా జారీ చేయడం జరిగింది.